అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 19వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి శుక్ల సప్తమి సాయంత్రం 4:06 వరకు. తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రాత్రి 3:12 వరకు. తదుపరి ఉత్తరాభద్ర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు తప్పవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన మీకు చికాకు కలుగుతుంది. ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. దూరపు బంధువుల సలహాలు మీకు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణయత్నాలు కలిసి రావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశపరుస్తాయి. తదుపరి కన్యారాశి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. దూర బంధువుల కలయిక మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తువాహన లాభాలు పొందుతారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనబడదు. తదుపరి ధనుసు రాశి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించుకుంటారు. గృహమున కొందరి ప్రవర్తన శిరోబాధలు కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరిగిపోతుంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఆత్మీయుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం తెలుసుకుంటారు. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు మీకు అవరోధాలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి మీనరాశి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో రావాల్సిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు.